వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన కేసులో తెలుగుదేశం పార్టీ మీద దాడి చేశాడు. దాడి చేసినందుకు అక్కడ ఉండే ఆఫీసులో పనిచేసే సత్యవర్ధన్ అనే కుర్రాడు కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కంప్లైంట్ బేస్ చేసుకుని అరెస్ట్ చేసినట్టుగా అరెస్ట్ ఇచ్చినట్టుగా మొట్టమొదట వచ్చింది. అయితే ఈ సత్యవర్ధన్ పేరుతో ఉన్న కంప్లైంట్ని అతను తీసుకొచ్చి కంప్లైంట్ నేను ఇవ్వలేదని చెప్పించేసి స్క్వాష్ పిటిషన్కి వెళ్దామని చెప్పి వంశీ అనుకున్నాడు. అందుకు గాను తన అనుచరుడు రంగాని ఆదేశించాడు. ఆ రంగా అతనితో ఒక బేరం ఆడాడు. ఆ బేరంలో 40 లక్షలకు ఒక ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం ప్రకారం ఒక 20,000 సత్యవర్ధన్కి ఇచ్చి మిగతా 40 లక్షల రూపాయలు అతనికి ఈ 164 స్టేట్మెంట్ ఇప్పించినాక స్క్వాష్ పిటిషన్ వేసినాక మిగతా సొమ్ము ఇచ్చేటట్టుగా ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందంలో భాగంగానే అతను వచ్చి 164 స్టేట్మెంట్ ఇచ్చాడు అని చెప్పి ఈరోజు ఈనాడులో కూడా కథనం వచ్చింది. ఈ కథనం కరెక్ట్ అయితే అతన్ని కిడ్నాప్ చేసి అతని చేత 164 ఇప్పించాడు, అందుకని ఈ కిడ్నాప్ కేసు పెట్టామని పోలీసులు చెప్తుంది. కానీ లేదా లోకేష్ ఒక దళితుని కిడ్నాప్ చేశాడు అందుకే కేసు పెట్టామనేది కానీ కరెక్ట్ అవ్వదు. ఎందుకంటే అతను డబ్బుకు లొంగి డబ్బు తీసుకొని ఇదంతా చెప్పడానికి ఇష్టపడ్డాడు కనుక. సో అతను డబ్బు తీసుకొని ఇదంతా చెప్పడానికి ఇష్టపడ్డాడు అనే విషయం వీళ్ళు పక్కన పెట్టి అతన్ని వీళ్ళు పట్టుకొని అతని ద్వారా ఈ కేసులో అతని నుంచి అప్లికేషన్ పిటిషన్ ఉపసంహరింపజేశాడు కనుక అతన్ని కిడ్నాప్ చేసి ఇతను ఇదంతా చేయించాడు అని ఒక కేసు పెట్టారు కనుక ఆ కిడ్నాప్ కేసులో ఇప్పుడు ఇతను అరెస్ట్ అయ్యాడు. ఆ కిడ్నాప్ కేసులో ఇతను అరెస్ట్ అయినప్పుడు ఈ ఒప్పందం విషయం ఎలా వాస్తవం అవుతుంది? అతను బలవంతంగా బెదిరించి తీసుకొచ్చారని కదా వీళ్ళు చెప్తుంది. అది కరెక్ట్ కాదు. సో ఈ మ్యాటర్ అంతా కూడా డీల్ చేసింది ఒక మధ్యవర్తి వంశీ అనుచరుడు రంగానేతను. ఆ రంగానేతను అక్రమ వ్యాపారాలు చేసి 100 కోట్లు సంపాదించాడని చెప్పి ఈనాడు కథనం. అందులో అతను సంకల్ప సిద్ధి అనే ఒక సంస్థ పెట్టి 10,000కి 20,000 ఇస్తాను 3 నెలలు అని చెప్పి రోజుకు 100 రూపాయలు చొప్పున ఇస్తానని చెప్పి ప్రజలను మోసం చేసి ఒక 500 కోట్లు సంపాదించాడని చెప్పి అతని మీద ఈనాడు కొన్ని కథనాలు రాసింది. ఇదంతా చూస్తుంటే వంశీని ఎలాగైనా అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో ఒక కేసు మిస్ అయితే మరో కేసు పెట్టడం లాగే కనిపించింది. కానీ వాస్తవానికి అక్కడ జరిగింది తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి. కొంతమంది కార్యకర్తలు మాత్రమే అక్కడ ఆ దాడికి నిర్వహించారు తప్ప అక్కడ వంశీ లేడు. జగన్మోహన్ రెడ్డి అన్నట్టు వంశీ ఆ సమయంలో అక్కడ ఉన్నాడో లేదో అతని ఫోన్ యొక్క లొకేషన్ చూసినా తెలుస్తుందని జగన్మోహన్ రెడ్డి కూడా వంశీని పరామర్శించడానికి వచ్చినప్పుడు జైలు దగ్గర వ్యాఖ్యానించాడు. సో ఓవరాల్గా వంశీని టార్గెట్ చేశారు, అరెస్ట్ చేశారు.